హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసి ఆచార్య. రైట్ నౌ ఈ రోజు మనతో వీడియోలో డిస్కస్ చేయడానికి ఏఎస్ చక్రవర్తి సార్ ఉన్నారు. హీ ఈస్ ద సీనియర్ మోస్ట్ స్టాక్ మార్కెట్ ట్రైనర్. సో సార్ ని ఇన్వైట్ చేసి అసలు ఏం జరుగుతుంది స్టాక్ మార్కెట్ లో అండ్ 2027 ఎలా ఉండబోతుంది, ఈ టాపిక్స్ అన్నిటి మీద ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. సో సార్ ని ఇన్వైట్ చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో సార్, ఎలా ఉన్నారు సార్? చక్రవర్తి సార్ నమస్తే వాసవి ఆచార్య గారు. చాలా ఫైన్, ఫైన్. అంటే మిమ్మల్ని చూసండి ఎలా అంటే నాకు అన్ని టాపిక్స్, ప్రపంచంలో అన్ని టాపిక్స్ గురించి నేను నేర్చుకోబోతున్నాను అన్న ఒక ఫుల్ ఎనర్జీ వస్తుంది సార్ నాకైతే. ఇంకొక అంటే గుడ్ థింగ్ బ్యాడ్ థింగ్ అని ఒకవేళ మనం మాట్లాడుకున్నట్లయితే సార్, మీరు నాకు చెప్పడం జరిగింది వాసవి నాట్ ఓన్లీ 2026, 27 కూడా కొంచెం మనకి టఫ్ టైం మనం చూడబోతున్నాము అని చెప్పేసి. సో ఆ టఫ్ టైం ఏంటి, మనం ఏ సెక్టార్స్ లో చూడబోతున్నాము, దాన్ని మనం కంటిన్యూ చేస్తామా, కొంచెం మనకి రిలీఫ్ అనేది వస్తుందా? వాసవి ఆచార్య గారు, నేను ఎకానమీని లోతుగా స్టడీ చేస్తుంటా. నాకు ఎకనామిక్స్ కూడా మంచి అవగాహన, మీకు లోతైన పరిశీలన చేసిన వ్యక్తిని ఈ ఎకనామిక్స్. నాట్ ఓన్లీ మీకు చాలా మందికి ఏంటంటే మేనేజ్మెంట్ అకౌంటెన్సీలో కానీ, అడ్వాన్స్డ్ అకౌంటెన్సీలో కానీ, ఎకనామిక్స్లో కానీ, మీకు కాస్టింగ్లో కానీ చాలా చాలా విషయాలు, సాహిత్యం మీద కానీ విపరీతమైన అవగాహన వ్యక్తిని. దట్టు విపరీతంగా న్యూస్ పేపర్లు కూడా బాగా, మ్యాగజైన్స్ కూడా బాగా చదువుతుంటా. నీకు ఈ ఓవరాల్ నాలెడ్జ్ని బేస్ చేసుకొని నాకేమనిపించింది అంటే, నాట్ ఓన్లీ 26, 26 బ్యాడ్ అవుతుంది మొట్టమొదటి చెప్పాం మనమే. ప్రతి వాడు ఆప్టిసి మాట్లాడినా అంత సీన్ ఏం లేదని చెప్పాం. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ టైం కూడా చెబుతుంది మనమే. నాకెందుకు 27 కూడా కొంత టఫ్ అనిపిస్తుంది, బ్యాడ్ అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ ఎందుకంటే మీకు నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్ కండిషన్స్, వరల్డ్ మార్కెట్ కండిషన్స్ కూడా బ్యాడ్లోనే. మీరు చూసుకోండి, వరల్డ్ మీకు అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా వచ్చేసరికి నీకు నాయకత్వ సంక్షోభం వచ్చింది. మీకు ఏ దేశంలో ఆ దేశ ప్రెసిడెంట్లు, మీకు ప్రైమ్ మినిస్టర్స్ ఇలా చూసుకున్నట్టయితే మంచి ఎడ్యుకేటర్స్, మంచి ఆలోచన దృక్పథం ఉన్న వ్యక్తులు, ఫ్యూచర్ మీద అవగాహన ఉన్న వ్యక్తులు, అంటే దార్శనికులు అంటాం, భవిష్యత్ దార్శనికులు అంటాం, అలాంటి వాళ్ళు లోపిస్తున్నారు. అంతా కూడా చిల్లర రాజకీయాలు చేసేవాళ్ళు. అన్ని దేశాల్లో వరల్డ్ వైడ్ గా చూసుకుంటే చిల్లర రాజకీయాలు చేసేవాళ్ళే ఈ ప్రెసిడెంట్లుగా, ప్రైమ్ మినిస్టర్లుగా ఎలక్ట్ అవుతున్నారు. సో దీన్ని బేస్ చేసుకున్నట్టయితే, అందుకనే మీకు భారతదేశం వ్యాప్తం అని కాదు, అసలు మీకు వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్టయితే మీకు అంత ప్రతి దేశంలోనూ కొంత గడ్డు సమస్యలు ఎదుర్కొంటుంది. వరల్డ్ వైడ్, నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ వైడ్ మీకు వచ్చేసరికి గడ్డు సమస్యలు ఎదుర్కొంటుంది. ఇలాంటి టైంలో మీకు ఎకానమీ అంత అద్భుతంగా ఉంటుంది నేనైతే అనుకోవట్లేదు. దానికి కారణాలు కూడా చెప్తాను. మోటి జియో పొలిటికల్ టెన్షన్స్. మీకు ఇప్పుడల్లా ఇవి తేలిటట్టు ఏం కనపడట్లేదు, జియో పొలిటికల్ టెన్షన్స్. తర్వాత నేను ఒక వీడియోలో నేను ఒకనొక టైంలో 23,000 మీద నేను చాలా భయపడుతూనే చెప్పాను. ఎందుకు చెప్పానంటే, నేను మాట చెప్పాను చాలా మందికి. అమెరికన్స్ యొక్క, అమెరికా నాయకత్వం యొక్క సైకాలజీ బాగా స్టడీ చేసింది. రెండో ప్రపంచ యుద్ధంలో మీకు వార్ అయిపోయిన టైంలో, ఎండ్ స్టేజ్ ఆల్మోస్ట్ అయిపోయిన టైంలో జపాన్ చేతులు కూడా ఎత్తేసింది. ఆ టైంలో వచ్చి జపాన్లో నాగసాకి, హిరోషిమా మీద అణుబాంబులు వేసిపోయారు. నేను ఆ రోజు అందువల్ల అమెరికా ఐడియాలజీ అలా ఉంటుందని చెప్పాను. దాన్ని నిన్న మీకు ఒక అమెరికాలో లీక్ అయింది. వాస్తవం వాళ్ళు ఆలోచన చేసిన మాట వాస్తవం, అది ఆల్రెడీ లీక్ అయింది. సో ఎంత ఎందుకంటే ప్రపంచం చూసి భయపడి కొంత ఆగుతున్నారు ఓపెన్గా. దానికి కారణపడి నేనేం చెప్పానంటే, అసలు ఇంత దూరం ఇవన్నీ రావడానికి మీకు వెనిజులా ప్రెసిడెంట్ ముదురోని అతని భార్యను సీజ్ చేసినప్పుడే అసలు ప్రపంచం ఖండించాలి. ఆ రోజు నువ్వు ఖండించకపోవటం మొట్టమొదటి చేసిన పెద్ద మిస్టేక్. ట్రంప్ని ఖండించకపోవటమే అంటే వరల్డ్ చేసిన పెద్ద మిస్టేక్. వీటన్ని అందువల్ల ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ ఇప్పుడు అలా ఏం తెలియటట్లేవు. అది ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ లేనప్పుడు క్రూడ్ ఆయిల్ కంట్రోల్ అవ్వదు. మీకు వచ్చేసరికి ఎకానమీ మొత్తం, ప్రపంచ ఎకానమీ మొత్తం అంతో ఎంతో వెనక్కి తిరోగమనంలో ఉంది, పురోగమనంలో ఏం లేదు. అది ఫస్ట్ రీజన్ 1. రీజన్ 2 వచ్చేసరికి ఇన్ఫ్లేషన్. చెప్పాను కదా, దీనివల్ల ఇన్ఫ్లేషన్. 3 వచ్చేసరికి మీకు రూపీ వాల్యూ. మీకు 100 అనేటువంటిది కొద్ది నెలల్లో క్రాస్ చేస్తుంది రూపాయి, ఓపెన్గా చెప్పేస్తున్నాను. దానికి కారణం కూడా ఏంటంటే, ఆర్బీఐ ఈ మధ్యకాలం ఎన్ఆర్ఐల విషయంలో కానీ, ఎఫ్ఐల విషయం చాలా డెసిషన్స్ తీసుకున్నారు రూపీ వాల్యూ నిలబెడదామని. అవేవి నీకు వర్కౌట్ అవ్వలే. మనం ఇక్కడ కూర్చొని ఎలా పడితే అలా
అంత గొప్ప నిర్ణయాలు తీసుకుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇంత గొప్ప నిర్ణయాలు తీసుకుంది. సెంట్రల్ మీడియా అంటే ఏది పడితే అది మాట్లాడేవాడు, అసలు నోరు పోయింది. అంతే. మనం ఉన్నదన్నట్టు మాట్లాడుకున్నాం. మాట్లాడుకుంటే అదేం ఉపశమనం చర్యలు ఏమి ఇదవ్వలే. అందువల్ల నాకు తెలిసినంత వరకు మీ గ్రూప్ ఏమి కంట్రోల్ అవ్వట్లేదు, డిప్రిషియేట్ అవ్వడం కంట్రోల్ అవ్వట్లేదు, డిక్రీజ్ అవ్వడం కంట్రోల్ అవ్వట్లేదు. అది పెద్ద మేజర్ బ్యాడ్ అవుతుంది. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ రోజు పెరుగుతుంది. మీకు గిగ్ ఎకానమీ పెరిగిన వల్ల ఉపయోగం ఏంటి? గిగ్ ఎకానమీ ఒకటే గొప్ప ఎకానమీ కాదే. ఓకే. మీకు ఎన్నో ఎకానమీ పెరగాలి. మీకు ఒక ఓన్లీ మీకు గిగ్ ఎకానమీ పెరిగి దాంట్లో ఎంప్లాయ్మెంట్ పెరిగితే, ఇప్పుడు నేను ఒక స్నేహితుడితో మాట్లాడుతున్నప్పుడు ఒక కాంప్లెక్స్లోకి వెళ్ళా. ఎలా ఉన్న వ్యాపారం అడిగా. చక్రవర్తి గారి మీరు నమ్మండి నమ్మపోండి, అక్కడ ఒక 20 షాపులు ఉన్నాయి. ఓకే. ఈ 20 షాపుల వాళ్ళు 1వ తారీఖు అద్దెకి ఇచ్చేవాళ్ళు, అంత ముందు పే చేసేవాళ్ళు ఓనర్లకి. 21వ తారీఖు రెంట్ పే చేయలేకపోయారు. పే చేసే పరిస్థితి లేదు. వీళ్ళంతా పైకి నవ్వుతున్నారు. రూపాయి మిగించుకోవట్లేదు. వీళ్ళు ఇంటికి తీసుకెళ్ళేది ఏం లేదు, ఖర్చులు పోతే చాలంటూ వ్యాపారం నింపుతున్నారు. అంత శ్రమ వచ్చింది వ్యాపారంలో. ఇవన్నీ మనం పరిగణలో తీసుకో. మార్కెట్లో ఊరక కూర్చొని మాట్లాడితే ఎట్లా కుదురుతుంది? అవ్వదు. ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్, ఉపాధి అవకాశాలు పడిపోతున్నాయి, రోజు రోజుకి పడిపోతున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది రోజు రోజుకి. అంతే. దాని చర్యలు ఏమి కనపడట్లేదు. తర్వాత ఎంతసేపటికి కూడా ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాడు దేశద్రోహి అని ముద్రేస్తే ఎట్లా? వాస్తవాలు మాట్లాడేవాడు దేశద్రోహి అంటే ఎట్లా ఉంటుంది? అంతే. చాట్ చేసి అదేం కంట్రోల్ అవ్వదు. ఓపెన్గా చెబుతున్నాను, కరెంట్ అకౌంట్ సెక్యూరిటీ ఏం కంట్రోల్ అవ్వదు. బికాస్ ఆఫ్ రూపీ వాల్యూ డిప్రిషియేట్ 100 దాటిందంటే అసలు కంట్రోల్ అవ్వదు. దాని రిఫ్లెక్షన్స్ బలంగా ఉంటాయి ఎకానమీ మీద. నెక్స్ట్ వచ్చేసరికి అతి ప్రమాదకరమైనది, ఇందాక వీడియోలు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, అర్బన్ కన్జంప్షన్ దారుణంగా పడిపోతుంది. ఎందుకు పడిపోతుంది? విపరీతంగా పడిపోతుంది అర్బన్ కన్జంప్షన్ అనేటువంటి. ఉపాధి అవకాశాలు లేకపోవటమే. రూపాయి చేయి మారట్లేదు. రూపాయి చేయి మారితేనేగా అంతే సార్ మీకు అది అర్బన్ కన్జంప్షన్ పెరిగేది. అంతే. 1 రూపాయి అనేది 10 చేతులు మాట్లాడితే దాని విలువ 10 రూపాయలు అయిపోతుంది. అది ఎకనామిక్స్లో గొప్ప థీరీ, చాలా గొప్ప థీరీ. అది మారకం లేదు, చేతులు మారట్లేదు. రూపాయి స్టాగ్నేట్ అయిపోయింది. 1 రూపాయి 20 చేతులు తక్కువ మారుతుందంటే దాని విలువ 20 రూపాయలు అయిపోయింది. అది ఎకనామిక్స్లో చాలా గొప్ప థీరీ. బ్యాంకింగ్ సబ్జెక్ట్ పెద్ద లాజిక్ అది. అది లేదు ఇప్పుడు. నెక్స్ట్ వచ్చింది ఎకానమీ. ఇంకోటి ఎఫ్ఐస్ కంటిన్యూస్ సెల్లింగ్ లో ఉన్నారు. ఏదో 2 వారాలు ఏదో ముడిపించారు, 3వ వారంలో మళ్ళీ సెల్లింగ్ వచ్చేసారు. డిఎస్ ఎంత వసతి కొంటారు? సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్. ఇప్పుడు పెట్టిన వాళ్ళు కూడా కంటిన్యూస్ గా ఉపాధి అవకాశాలు ఉన్నాయి పోయే పరిస్థితి వస్తే. ఇంకోటి మీకు బాండ్ మార్కెట్ పెరుగుతుంది. ఇండియాలో కూడా మీరు చూడండి, డిఐస్ ఎక్కువ బాండ్స్ లోకి వెళ్ళిపోతున్నారు. మార్కెట్ లో కన్నా కూడా బాండ్లు ఎక్కువ పెడుతున్నారు. ఓకే. మీకు అమెరికన్ మార్కెట్ బాండ్ మార్కెట్ రైజ్ అవుతుంది. అందుకని నేను చెప్పింది అమెరికన్ నీకు 10 years బాండ్స్ అను 2 years బాండ్స్ పెరుగుతుందని చెప్పింది. అందుకే బాండ్ వాల్యూస్ పెరుగుతున్నాయి. అది కూడా మొట్టమొదటి గత 3 వారాలు చెబుతుంది మనమే. ఇలా ఎన్నో విషయాలు పరిగణన చేసుకొని మనం మాట్లాడతాం. అంతర్జాతీయ జాతీయ విషయాలన్నింటినీ బేస్ చేసుకొని, బ్యాంకింగ్ సిస్టమ్ అన్నింటినీ బేస్ చేసుకొని, ఎకనామిక్స్ బేస్ చేసుకొని, టెక్నికల్ అనాలిసిస్ చార్టింగ్ బేస్ చేసుకొని, ఫండమెంటల్స్ బేస్ చేసుకొని వాటి డిస్కస్ చేయి. అంతేగాని ఏదో మన దేశం 3 పదాలు, ఓపెన్ ఇంట్రెస్ట్, పుట్టు కాల్ రేషియో, ఐవి ఏమన్నా దాంట్లో ఒక లాంగ్ టర్మ్ మనం మాట్లాడేటప్పుడు, ఒక వీడియోలు చేసేటప్పుడు ఒక ఎకానమిస్ట్ గా మనం ఇవన్నీ బేస్ చేసుకొని మాట్లాడతాం. ఎప్పుడు వచ్చా నేను మార్కెట్లోకి 30 ఏళ్ల క్రితం మార్కెట్లోకి వచ్చా. ఎన్ని విషయాలు మీద అవగాహన ఉంటుంది మా పుట్టు వాళ్ళకి, ఎకానమీ మీద ఎంత అవగాహన ఉంటుంది. అవును సార్. ఎన్నో విషయాలు పరిగణలో తీసుకుని డిస్కసింగ్ సో మెనీ ఫ్యాక్ట్స్. అర్థమైందా? ఏదో ఫైనల్ కంక్లూజన్ నాకు తెలిసినంత వరకు 2027లో కూడా కొంచెం గడ్డు కాలంగా ఉంటుంది అనేది నా ఒపీనియన్. ఆచితూచి వెళ్ళమనే చెబుతున్నాను మార్కెట్లో ఉన్న వాళ్ళకి. ఏదైనా సరే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటేనండి డబ్బు అనేది చాలా గొప్పది. అది కోల్పోయిన తర్వాత చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందువల్ల డబ్బు విషయంలో నేను ఎప్పుడు కూడా ఆచితూచే సలహాలు చెప్తుంటాను. అగ్రెసివ్గా కొనండి అని అట్లా కాదు, మనం ఇదవుతుంటాం. ఏనే మనం వీడియోలన్నీ కూడా అండి ఎడ్యుకేషన్ పర్పసే. మనం ఎప్పుడు ఏమి రికమెండ్ చేయం, కొనమని అమ్మమని ఏం చెప్పం. మన వీడియోస్ అన్ని కూడా ఎడ్యుకేషన్ పర్పస్ వీడియోస్. థ్యాంక్ యూ మేడం గారు టు గివ్ దిస్ ఆపర్చునిటీ టు యూ అండ్ యువర్ సోషల్ ఛానల్. థ్యాంక్ యూ వాసవి ఆచార్య మేడం. Thank you so much for your time and thank you so much for your research, sir. Yeah, thank you, sir. సో చూస్తున్నారు కదా, మీరు కూడా ఒకవేళ ఏఎస్ చక్రవర్తి సార్తో మాట్లాడాలి అనుకుంటే మాత్రం సార్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఒక్కసారి సార్తో మాట్లాడి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. సో ఇంకొక గెస్ట్తో ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు ఛానల్ని మాత్రం ఫాలో చేయడం అస్సలు మర్చిపోద్దు. సో దిస్ ఈస్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్.